మేము అలంకృతలో వెడ్డింగ్ చేసుకుందాము అని అయితే చూడ్డానికి వచ్చాము. ఇది ఎంట్రన్స్లో కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ హల్దీ చేసుకోవడానికి ఒక ప్లేస్ అయితే ఉంటుంది. కానీ ఈ ప్లేస్లో హల్దీ కోసం మినిమం 200 మెంబర్స్ ఉంటేనే ఇస్తారంట. చూడండి ఎంత బాగుందో. మేము వెళ్తున్న రోజైతే పంజాబీ వాళ్ళ వెడ్డింగ్ అయితే అవుతుంది. వాళ్ళు చాలా అందంగా డెకరేట్ చేసుకున్నారు. నేను డెకరేషన్ కూడా ఎలా చేసుకున్నారో ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసాను. సో ఒక ఐడియా అయితే ఉంటుందని వీళ్ళు చాలా మంచిగా అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నారు. అండ్ కాస్త ముందుకు వెళ్తే ఒక పెద్ద గార్డెన్ అయితే ఉంటుంది. దాంట్లో 200 to 300 సీటింగ్స్ అయితే వేసుకోవచ్చు. మీకు నా ప్లేస్ కూడా చూపిస్తాను. ఈ పంజాబీ వాళ్ళు అక్కడ సంగీత్ చేసుకున్నారంట. సో వాళ్ళకన్నీ అలా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. సో ఇప్పుడు నైట్ అయిపోయింది, నైట్ చేశారు వాళ్ళు. సో మార్నింగ్ అరేంజ్మెంట్స్ అయితే తీసేస్తున్నారు. సో వాళ్ళు ఒక మండపం లాగా వేసుకొని అవన్నీ అయితే చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళైనా వెడ్డింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఒక 300-400 మెంబర్స్ అయితే సీటింగ్స్ అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నాను. కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ అన్ని రూమ్స్ ఉన్నాయి. రూమ్స్, విల్లాస్ అలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది పూల్ విల్లాస్. అండ్ మీకు ఒక చిన్న ప్లేస్ చూపిస్తాను. ఆ ప్లేస్లో హల్దీకి కానీ మెహందీ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు పంజాబీ వాళ్ళు మెహందీ కోసమని ఇలా అరేంజ్ చేసుకున్నారు. సో వీళ్ళ డెకరేషన్ కూడా నేను వీడియో తీసాను. ఎందుకంటే నెక్స్ట్ డే నా వెడ్డింగ్కి ఒక ఐడియా అయితే వస్తుంది. చాలా సింపుల్గా బాగుంది. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా స్పెషల్గా ఉంది. మొత్తం చెట్లతోటి అంతా నీట్గా ఉంది. చూడండి, ఇది వీళ్ళ మెహందీ ప్లేస్. చిన్నగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. చుట్టూ చెట్లు ఉంటాయి. సో మనకి పైన ఇలా టెంట్ లాగా వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. కంప్లీట్గా చెట్లతోటి కవర్ అయిపోతుంది. అండ్ దీని పక్కనే, దీనికి ఆనుకున్న వీళ్ళ కిచెన్ కూడా ఉంది. చూడండి, మనం ఇక్కడ ఫుడ్ తినడానికి పక్కకే ఉంటుంది అనమాట. ఇక్కడ ఫంక్షన్ చేసుకునే వాళ్ళు ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ లోపల కూడా చూపిస్తాను, చూసేసేయండి. ఇది నేను వీళ్ళు మెహందీ కోసం డెకరేట్ చేసుకున్న ప్లేస్ని నేను వీడియో తీసాను. ఈ పక్కనే కాస్త ముందుకు వెళ్తే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్తే అన్ని కాటేజెస్ ఉంటాయి. ఒక 65 కాటేజెస్ ఉంటాయి. వాటి మధ్యలో మండపం ఉంటుంది. ఈ కాటేజెస్ అన్నీ కాశ్మీర్ లుక్లో ఉంటాయి. చాలా బాగుంది. అండ్ కంప్లీట్గా వింటేజ్ లుక్ అనమాట. పెద్ద పెద్ద చెట్లతోటి ఇక్కడ అసలు కొంచెం కూడా ఎండ రావట్లేదు. కంప్లీట్గా చెట్లతో కవర్ అయిపోయింది. చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయో. 65 ఉంటాయి చుట్టూ. వాటి మధ్యలో ఆ మండపం ఉంటుంది. లోపల రూమ్ ఎలా ఉంటుందో కూడా నేను వీడియో తీసాను. చూడండి, చాలా నీట్గా చాలా బాగుంది. ఒక వింటేజ్ లుక్ తోటి. ఇది ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ అండ్ వాష్రూమ్ కూడా నేను వీడియో తీసాను. చాలా నీట్గా చాలా బాగుంది. అండ్ మనం లోపలికి వెళ్తే ఒక కన్వెన్షన్ హాల్ అయితే ఉంటుంది. లిటరల్లీ ఒక 1500 to 2000 సీటింగ్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా చాలా బాగుంది. ఇది కన్వెన్షన్ హాల్ మనం వెళ్తున్నది. కావాలంటే మనం బయట కూడా వెడ్డింగ్ చేసుకోవచ్చు. అక్కడ గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది కన్వెన్షన్ హాల్. ఒకవేళ మీరు తక్కువ మంది ఉంటే మధ్యలో ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనకి గెస్ట్లు తక్కువగా ఉంటే వీళ్ళు పార్టీషన్ చేసి ఇస్తారు. సో అందులోనే ఫుడ్ ఇంకా మ్యారేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి అండ్ చాలా ఫొటోస్ తీసుకోవచ్చు. సో మీకు ఒకవేళ ఈ ప్లాన్ ఏమైనా ఉంటే అలంకృతలో ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.